దేవసేని ఏకాదశి 2024 చాతుర్మాసంలో శుభకార్యాలు ఎందుకు నిషిద్ధం? దేవసేని ఏకాదశి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు? హిందూ సంప్రదాయంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ముక్కోటి ఏకాదశ, వైష్ణవ ఏకాదశికి మరింత ప్రాధాన్యమిస్తారు. ఏకాదశి రోజున ప్రత్యేకంగా ఆ శ్రీమహావిష్ణువుని పూజిస్తారు. ఆ రోజున ఆయన్ను ఆరాధించిన భక్తులకు కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. భక్తుల నమ్మకాల ప్రకారం విష్ణువు దేవసేని ఏకాదశి నుంచి 4 నెలలపాటు క్షీరసాగరంలో నిద్రపోతాడు. ఈ కాలాన్ని చాతుర్మాసం అంటారు. జ్యేష్ఠ మాసం తర్వాత ఆషాఢ్ మాసం మొదలవుతుంది. ఆషాఢ్ శుక్లపక్షంలోని ఏకాదశి తిథిని దేవసేని ఏకాదశిగా పరిగణిస్తారు. దేవసేని ఏకాదశి రోజున నిద్రలోకి వెళ్లే శ్రీ మహావిష్ణువు తిరిగి కార్తీకమాసం శుక్లపక్షంలోని ఏకాదశి తిథి రోజున నిద్ర నుంచి లేస్తారు. ఈ తిథిని దేవతాని ఏకాదశిగా పిలుస్తారు. శ్రీమహావిష్ణువు నిద్రలో ఉండే ఈ 4 మాసాలు వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎలాంటి శుభకార్యాలు చేయరు. ఈ 4 నెలల కాలంలో సృష్టి అంతా దేవతల దేవుడైన మహాదేవునిచే పరిపాలించబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఊరి పొలిమేర దాటకూడదన్న ఆచారాలను కూడా పాటిస్తారు. అందుకు వాతావరణం కూడా ఒక కారణం. ఈ సమయంలో వర్షాలు కురిసి నదులు, వాగులు, వంకలు నిండుగా ప్రవహిస్తుంటాయి. అంటువ్యాధులు వచ్చే అవకాశాలెక్కువ. అందుకే ఊరి పొలిమేర దాటకూడదన్న నియమం పెట్టుకుంటారు. దేవసేని ఏకాదశి ప్రాముఖ్యత. దేవసేని ఏకాదశి రోజున లోక రక్షకుడైన హరి, విష్ణువు మరియు సంపదల దేవత అయిన లక్ష్మీదేవిని ఆచారాలతో పూజిస్తారు. దేవసేని ఏకాదశి రోజున హృదయపూర్వకంగా పూజించిన వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. దీనితో పాటు శ్రీమహావిష్ణువు, లక్ష్మి తల్లి ఆశీస్సులు కూడా లభిస్తాయి. దేవసేని ఏకాదశి రోజున దానధర్మాలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దానధర్మాలు చేయడం వల్ల ఇంట్లో సంపదకు లోటు ఉండదు. దేవసేని ఏకాదశి రోజున ఏమి చేయాలి? దేవసేని ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన భక్తుని యొక్క అన్ని పాపాలను శుభ్రపరుస్తుంది మరియు వారి ఆత్మ శరీరం నుండి విముక్తి పొందిన తర్వాత వారిని వైకుంఠానికి తీసుకువెళుతుందని నమ్ముతారు. దేవసేని ఏకాదశి రోజున పగలు మరియు రాత్రి మొత్తం ఆహారం మానేసి కఠినమైన ఉపవాసం పాటించాలని నిర్ధారించుకోండి. దేవసేని ఏకాదశి రోజున ఏమి చేయకూడదు? ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు. అంటే మద్యం, మాంసాలకు దూరంగా ఉండాలి. ఆ రోజున అన్నం తినకూడదు. స్త్రీలను, పెద్దలను అవమానించకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. మొక్క నుంచి తులసి ఆకులను తెంపకూడదు. ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు. గోళ్ళు, వెంట్రుకలు కత్తిరించకూడదు.